మేడం చెప్పండి మేడం, అంటే పంచాయతీరాజ్ శాఖలో కొత్త కొత్త సంస్కరణలు తీసుకొస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. రేపు ఆగస్ట్ 15 రోజు జరగబోయేటువంటి అనేక కార్యక్రమాలకి పవన్ కళ్యాణ్ గారు భారీ ఎత్తున నిధులు కూడా కేటాయించడం జరిగింది పంచాయతీ. ఇది ఎలా చూస్తారు మేడం? ముఖ్యంగా పంచాయతీ శాఖలో నిధుల లోపు ఎంత ఉందంటే, జీతం తీసుకుంటాను నేను జీతం తీసుకోను అని, కనీసం ఫర్నిచర్ కూడా నా డబ్బులతో కొనుక్కుంటాననే పరిస్థితికి వచ్చాడు. ఎందుకంటే గతంలో పెద్ద పెద్దోళ్ళు కూడా ఫర్నిచర్కి వచ్చే గొడవలు జరిగి ప్రాణాలు పోయే పరిస్థితి కూడా వచ్చింది మనకు తెలుసు. ఆ తొక్కలో ఫర్నిచర్ నేనే కొనుక్కుంటాను అన్నట్టుగా దాన్ని కూడా పక్కన పడేస్తాను. ఇప్పుడు ఇక నిధులు లేకపోతే పరిపాలన ఎలా జరుగుతుంది? గతంలో 14th కమిషన్ దారి ఎటు మళ్ళించారు డబ్బులు, 15th కమిషన్ లో ఫండ్ ఎంత జనరేట్ అవుతుంది, అది ఎంతవరకు ఖర్చు పెట్టగలరు? యాజ్ అన్ అడ్వకేట్ గా జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి కాకముందు నుంచి మాకుండే ప్రాక్టీస్ కానీ మా ప్రొఫెషన్ కానీ పంచాయతీ శాఖ మీద చాలా కేసులు వేసున్నాం సార్. చాలా WPs అంటే రిట్ నెంబర్లలో చాలా వరకు కంటెంప్ట్ అయిపోయింది. అంటే కోర్టు ఒక ఆర్డర్ ఇస్తుంది, దాన్ని ఇంప్లిమెంట్ చేయట్లేదు వాళ్ళు అనేటటువంటి డిస్కషన్ జరిగింది. మరి ఇప్పుడు ఈ శాఖలో మా బాసే ఉన్నది, అయినా సరే మా వృత్తి ధర్మం మేము చేయాలి. గతంలో NRGC వాళ్ళకి 15 సంవత్సరాలు 18 సంవత్సరాల నుంచి కూడా వాళ్ళ జీతాల్లో ఎదుగు పొదుగు లేదు. 18,000 19,000కి 15 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల నుంచి వాళ్ళు పనిచేస్తున్నారు. ఇప్పుడు జీవో నెంబర్ ప్రకారం లేకపోతే 2010లో ఇచ్చిన జీవో ప్రకారం వాళ్ళ శాలరీస్ పెంచండి సార్. వాళ్ళ కుటుంబాలు ఎలా బతుకుతాయి సార్? వాళ్ళతో పాటు ఉండే వాళ్ళందరికీ సర్వీస్ కౌంట్ ఇస్తున్నారు. ఒక్కొక్కరికి 35,000 40,000 జీవితాలు తీసుకుంటున్నారు. వీళ్ళు ఇక్కడే ఉండిపోయారు సార్ అంటున్న పరిస్థితిలో మేమేమీ చేయలేని పరిస్థితి, పంచాయతీలో ఫండ్ లేని పరిస్థితి అంటూ ప్రెసెంట్ ఉండేటటువంటి పంచాయతీ శాఖ కూడా అదే వాపోతుంది. ఇందాకే IAS గారిని కలవడం జరిగింది. ఇప్పుడు మా అధినాయకుడిని నేను ప్రశ్నించడం కాదు, యాజ్ అన్ అడ్వకేట్ గా నా డ్యూటీ నేను చేస్తాను. WPS లో వచ్చిన ఆర్డర్ ని ఇంప్లిమెంట్ చేయట్లేదు కాబట్టి కంటెంప్ట్ వేయాల్సింది. కానీ వచ్చిన 2 నెలల్లో ఇంత గొప్ప గొప్ప నిర్ణయాలు తీసుకుంటున్నటువంటి పంచాయతీ శాఖ మంత్రి గారు ఇంకా రాను రాను రాష్ట్రం అభివృద్ధి పదంలో పెడితే ఇన్కమ్ జనరేట్ అవుతుంది. తద్వారా పంచాయతీ శాఖలో నిధులు కూడా పెరిగే అవకాశం, సెంట్రల్ నుంచి కూడా ఎక్కువ నిధులు తీసుకురాగల సమర్థత గల నాయకుడని రాష్ట్రం మొత్తం భావిస్తుంది. సో ఎనీవే మేము ఒకటే చెప్తున్నాం, రాష్ట్రం పూర్తిగా లోటు బడ్జెట్ లోకి వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళ చేతిలోకి వచ్చింది. ఏమీ చేయలేని పరిస్థితి. నిస్వార్థంగా నిజాయితీగా పనిచేసే మా అధినాయకుడి గురించి మాకు తెలుసు. ఈరోజు కంటెంట్ వేయాలంటే మనసుకి చాలా బాధగా ఉంది. మా అధినాయకుడిని నేను ప్రశ్నిస్తున్నానా? పంచాయతీలో డబ్బులు లేవంటున్నప్పుడు శాలరీస్ పెంచండి, జీవోని ఇంప్లిమెంట్ చేయండి అంటూ టీకా మీద కత్తి పెట్టేస్తున్నానా? మరి నాకు కేసు ఇచ్చిన 260 మందికి నేను ఏం సమాధానం చెప్పాలి? ప్రభుత్వంలో మా అధినాయకుడే ఉన్నాడు. నువ్వు ఆలోచించండి, మీరు ఆలోచించండి రజనీ గారు. నిజంగా జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో కూడా ఉన్నది. అంత దారుణంగా లోటు బడ్జెట్కి వెళ్ళిపోయింది, మీకు తెలియంది కాదు అంటూ IAS కృష్ణతేజ్ గారు చెప్తున్నారు. ఎనివే ఈ పరిస్థితికి పంచాయతీని దిగజార్చింది గౌరవ్ జగన్మోహన్ రెడ్డి గారు. ఏదో మంచి చేయాలి, ప్రజలకి దగ్గర అవ్వాలి, చేతిలో ఉండే రూపాయి కూడా ఇచ్చే మనస్తత్వం గల పవన్ కళ్యాణ్ గారి చేతిలో ఈ పంచాయతీ శాఖను పెట్టారు. ఆయన జీతం తీసుకోవడం ఆపేసి మీ అందరికీ కరెక్ట్ గా జీతాలు ఇస్తే చాలు అనే పరిస్థితికి వచ్చింది ఆయన పరిస్థితి. సో ఎనీవే మాకు అర్థమైంది ఏంటంటే 5 ఏళ్ల పరిపాలనలో అవినీతి పరిపాలనతో రాష్ట్రాన్ని గడ్డుకాలను తీసుకొచ్చి లోటు బడ్జెట్ లో పడేసిన జగన్ రెడ్డి గారిని ఈ రోజు చిన్నగా 2 నెలలే గడిచింది సార్. ఇంకా కూడా టైం పడుతుంది. సెంట్రల్ నుంచి ఫండ్ తీసుకొచ్చి పంచాయతీకి ఒక గొప్ప భవిష్యత్తుని ఇవ్వగలుగుతారు, సర్పంచులకి ప్రాధాన్యత ఇవ్వగలుగుతారు. ఇంత లోటు బడ్జెట్ లో కూడా ఆగస్టు 15కి ఇచ్చే డబ్బులు 100 రూపాయలు కాదు, ఏకదం 10,000 ప్రకటించారు. ధైర్యంగా ఈ ఒక్క సంవత్సరం 34 సంవత్సరాల నుంచి లేని ఈ ఒక్క సంవత్సరం చక్కగా స్వీట్లు చాక్లెట్లు అంటూ గ్రాండ్ గా చేసుకుంటారు. ప్రతిసారి ఇదే ఆగస్టు 15ని తలా కాస్త చిల్లర వేసుకొని చేసేవాళ్ళు. పాపం ఈసారి మాత్రం పవన్ కళ్యాణ్ గారు ఆశీర్వచనాలతో 10,000 తీసుకుంటున్నారు. అదే రకంగా కొన్ని చోట్ల 25,000 అది ఇస్తున్నారు. సో ఎనీవే ఇంకా కూడా పంచాయతీ బాగా డెవలప్ అవ్వాలి. అదే రకంగా టయానికి సకాలంలో జీతాలు ఇవ్వాలి. అదే రకంగా కొన్ని జీవోలు కూడా ఉన్నాయి. రిటైర్మెంట్ అయిపోయే వాళ్ళకి ఇంప్లిమెంటేషన్ చేయాల్సిన జీవోలు కూడా ఉన్నాయి. 2021లో పనికిమాలిన తొక్కలు జీవోలన్నీ చాలా తీసుకొచ్చారు గత ప్రభుత్వం. ఈ 71 జీవో అంటూ పంచాయతీ ఇంజనీరింగ్ శాఖ వారికి సంబంధించింది ఒకటి ఉంది. ఎదుగు బదుగు లేకుండా ఎన్ని సంవత్సరాలు పనిచేస్తారా అంటే
18 సంవత్సరాల నుంచి ప్రమోషన్ కూడా లేకుండా 94 బ్యాచ్ నుంచి 91 నుంచి 94 బ్యాచ్ వాళ్ళు ఈ రోజు కూడా అదే ఏఈ దాంట్లో ఉన్నారు, పంచాయతీ శాఖ ఇంజనీరింగ్ దాంట్లో. సార్ మరి వారి పరిస్థితి ఏంటి అంటే, మరేమో రిటైర్మెంట్ అయ్యేటానికన్నా మేము ప్రమోషన్ తీసుకోగలమా, మాకు ఒక మంచి జీవోని ఇంప్లిమెంట్ చేయలేరా అంటూ కోర్టును కూడా ఆశ్రయించారు. ఇప్పుడు పంచాయతీ శాఖ మంత్రి గారి ఆందోళనలో ఉంది కాబట్టి ఇన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తూ రిటైర్మెంట్ అయ్యే లోపల ప్రమోషన్ తీసుకోవాలన్న కోరిక ఒక జీవో రూపంలో ఇంప్లిమెంట్ చేస్తే ఇది వాళ్ళందరికీ చాలా శుభప్రదాయం అవుతుంది. వాళ్ళందరికీ మీరు బాసటగా నిలిచిన వాళ్ళు అవుతారు. పెద్దల ఆశీర్వచనాలు ఎప్పుడూ ఉంటాయి. పంచాయతీ శాఖలో ఇప్పటి వరకు వాళ్ళ సర్వీస్ అందించి దిగేటప్పటికి మా జీతాలు పెంచండి, ఇంకోటి కాదు, ఒక ప్రమోషన్ కావాలి, ఒక క్యాడర్ లో రిటైర్ అవ్వాలనుకున్న వాళ్ళ తపనని కంప్లీట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కొన్ని జీవోలు ఇచ్చారంటే అవి కూడా ఛాలెంజ్ చేస్తూ ఇంకా కూడా కార్యాలయంలో మాట్లాడడం జరిగింది. కానీ పంచాయతీ ఇంజనీరింగ్ కార్యాలయంలో చంద్రబాబు గారు ఒక్క ఫోటోనే చూశానండి. అక్కడ ఉండే ఐఏఎస్ ని అడగడం జరిగింది, అదేంటి సార్ చంద్రబాబు గారు ఒక్క ఫోటోనే ఉంది, పవన్ కళ్యాణ్ గారికి పెట్టలేదు అన్నారు. అంటే ఇంకా జీవో రాలేదండి అన్నారు. అదేంటి సార్ అన్ని చోట్ల ఉంటుందంటే లేదండి ఫోటో ఫ్రేమ్ జరుగుతుంది అన్నారు. ఎందుకు సార్ మాట దాటేస్తారు? పంచాయతీ శాఖ మంత్రి మీరుండే డిపార్ట్మెంట్ హెడ్ చంద్రబాబు గారికి ఎంత ప్రాధాన్యత ఇస్తారో ఆయన గెలుపుకు కారణమైన పవన్ కళ్యాణ్ గారికి కూడా అంతే ప్రాధాన్యత ఇవ్వాలి కదా. మీరు ఫోటో పెట్టించలేకపోతే చెప్పండి, ఇమీడియట్ గా నేను తెచ్చి పెట్టిస్తాను. మా మంత్రి గారు సార్ ఆయన మీద కంటెంప్ట్ వేయడానికి కూడా మనసు రావట్లేదు సార్. డబ్బు లేనప్పుడు ఏం చేస్తాడులే, ఆయన డబ్బులే పంచిచ్చే మనిషి, ఆయన ముందు ఎదుర్కోలేక వచ్చిన కేసులు కూడా పక్కన పడేస్తున్న పరిస్థితి సార్. ఆ శాఖలో మీరు ఒక క్యాడర్ లో ఉండి ఆయన ఫోటో లేకుండా మీరు ఎలా చేస్తున్నారు? 2 నెలల నుంచి చంద్రబాబు గారి ఫోటో పెట్టినప్పుడు ఈక్వల్ గా పెట్టాల్సిందే. దానికి జీవో ఇవ్వాలా సార్? జీవో ఇవ్వకపోతే పెట్టరా? మరి అన్ని చోట్ల మేము పెట్టించాం కదా సార్, మమ్మల్ని వచ్చి పెట్టించమంటారా? అది చాలా తప్పు సార్, మమ్మల్ని అవమానపరిచినట్టు. మేము లోపలికి రాగానే మాకు చాలా బాధ అనిపించింది. నేను ఆ ఇంజనీరింగ్ కి సంబంధించిన అధికారి గారితో కూడా గట్టిగా పోట్లాడాను. ఇది కరెక్ట్ కాదు సార్, ఇమీడియట్ గా నేను ఫోటో తెస్తాను, తీసుకొచ్చి పెట్టేయండి అంటే ఏ ఫోటో ఏ మోడల్లో పెట్టాలో డిస్కషన్ జరుగుతుందండి అంటూ మాట దాటేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు సార్. ఏ శాఖలో ఆయన మంత్రిగా ఉన్నాడో, ఎంత గొప్ప పోటీ ఇచ్చి ఈ రోజు గత ప్రభుత్వాన్ని గద్దెదించాడో అందరికీ తెలుసు. గెలుపుకు కారణం మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్, గేమ్ చేంజర్ ఆయనకి తెలుసు. ఈ రోజు ఆయన డిపార్ట్మెంట్ లోనే ఆయన ఫోటో పెట్టడానికి ఆలోచిస్తుంటే మేము ఎవరితో పోట్లాడాలి సార్? సో ఎనీవే ఇదంతా కరెక్ట్ కాదు. అన్ని శాఖలలో చంద్రబాబు గారితో సరి సమానంగా పవన్ కళ్యాణ్ గారు ఫోటో పెట్టాలి. ఇలాంటి పెద్దవాళ్ళు అడుగుతున్నారు జీవో లేదని. సార్ ఆ జీవో కూడా చంద్రబాబు నాయుడు గారు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో ఇలాంటివన్నీ మళ్ళీ రిపీట్ అవ్వకూడదు. పంచాయతీ లోటు బడ్జెట్ లో చేసిన జగన్ రెడ్డి గారి ప్రభుత్వంలోంచి ఇప్పుడిప్పుడే బయటకు వస్తూ ప్రభుత్వానికి ఇన్కమ్ జనరేట్ చేస్తూ 14,000 కోట్లు సెంట్రల్ నుంచి తీసుకొచ్చి అమరావతి డెవలప్మెంట్ కూడా తెచ్చారు. ఇంకా కూడా అభివృద్ధి పదంలో వెళ్తారు. సర్పంచులకి ప్రాధాన్యత ఇస్తారు. పంచాయతీలో పనిచేస్తున్న ప్రతి స్టాఫ్ కి ఖచ్చితంగా ఒక బిడ్డలాగా, ఒక అన్నలాగా నిలబడతాడని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.